ఆత్మబంధువులందరికీ ఆత్మాభివందనాలు. మరి ఇప్పుడు ఒక్కొక్క మాస్టర్ ఎంతో అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని అందించారు. అలాగే భౌతికంగా ఎలా జీవించాలి, మానసికంగా ఎలా జీవించాలని చక్కగా వివరించారు కదా. ఇవన్నీ మనకి విద్యలోనే చెప్పుంటే ఎలా ఉండేది కదా, ఎంత అద్భుతంగా ఉంటాయి. సో పత్రి సార్ యొక్క విజన్ ఏంటంటే ప్రతి విద్యార్థి ఒక ఆత్మజ్ఞానిగా బయటికి రావాలి. కాలేజ్ మాస్టర్స్ డిగ్రీ హోల్డ్ చేసుకోవటం కాదు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఏమైపోయిందంటే మన మైండ్ని ఫీడ్ చేస్తుంది. ఎవరో డిసైడ్ చేస్తాడు నువ్వు ఎలా జీవించాలి, నువ్వేం చదవాలి అనేది. కానీ మనకంటూ స్వతహాగా అంటే దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో క్రియేటివిటీ పోతోంది. ఎంతసేపు బట్టి కొట్టడం, మగ్ చేయటం, మరి ఇలాంటి మరి మన సనాతన ధర్మం గురించి మాట్లాడతాం, గురుకులాల గురించి మాట్లాడుతున్నాం. ఎంతసేపు మన ప్రాచీన భారతీయ ఎంతో గొప్పని అది చరిత్రలోనే భాగమైపోయిందే తప్ప వర్తమానంలోకి మరి తీసుకురావాలా వద్దా? సో పత్రి సార్ యొక్క విషయం ఏదైతే అంటే పత్రి సార్ ఏం చేశారంటే ఒక పెద్ద యూనివర్సిటీలా తయారు చేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా, ఒక శాకాహారం ఒకటి, తర్వాత స్త్రీతత్వం గురించి ఇలా ఎన్నో చెప్పారు. సో ఆ ప్రాజెక్ట్ పేరే ఆనంద అరణ్య ఆశ్రమం గురుకుల విశ్వవిద్యాలయ. గురుకులం, గురుకులం అంటే ఏంటి? గు అంటే చీకటి, రు అంటే చీకటిని తొలగించటం. గు అంటే డార్క్నెస్, రు అంటే రిమూవల్ ఆఫ్ ద డార్క్నెస్. కులం, కులం అంటే ఏంటి? దాని మీద పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి. కులం అంటే ఇది సంస్కృత పదం. సంస్కృతంలో ఒక పదానికి మినిమం 12 మీనింగ్స్ ఉంటాయి. ఒక కోణంలో కులం అంటే ఒక ఫ్యామిలీ, ఇంకోవైపు కులం. మీ కులం ఏంటి అంటే ఏం చెప్తాం? మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాషక. అంటే చాతుర్వర్ణం విభాషక, 4 వర్ణాలుగా విభజించబడింది. మయా నేను అంటే శ్రీకృష్ణ పరమాత్మ నేను సృష్టించాను. ఏ విధంగా? గుణ కర్మల మీద. అంటే ధర్మ అర్థ కామ మోక్ష. కామం తర్వాత కులాలు వచ్చేసి శూద్రుడు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. కామం ధర్మార్థ కామమోక్షం, ఇవే గుణకర్మ విభాషక. కామం అంటే కోరిక, శృంగారం కాదు. సంపూర్ణంగా కోరికతో నిండివాడే శూద్రుడు. అందుకే జన్మనా జాయితే శూద్ర అంటే పుట్టుకతో నువ్వు శూద్రుడివి. నువ్వు విద్యాభ్యాసం చేసే ముందు ఒక శూద్రుడిగా ఆ గురుకులంలోకి ప్రవేశిస్తావు. తర్వాత అర్థము, అర్థము అంటే సంగీతాన్ని ఆస్వాదించడం, ఎదుటి వ్యక్తిని గౌరవించడం, వారికి సహాయం చేయటం. ఈ అర్థము కామము 50-50. వీళ్ళని వైశ్య స్థితి అంటారు. ఇలా ఇంకొక అంటే ఒక్కొక్క స్థితిలో ఇవి కులం అనేది ఒక స్థితి అంతే తప్ప ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అని బ్రాండ్ వేయటం కాదు. తర్వాత ఇలా ఒక్కొక్క స్థితిలో కనీసం ఒక 100 జన్మలను తీసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ నేనే కాదు నా సామ్రాజ్యం అంతా కూడా బాగుండాలి. అంటే పొలిటీషియన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళంతా కూడా ఎక్కడైతే పవర్ ఉందో వాళ్ళనే వాళ్ళు అది ధర్మం కూడా యాడ్ అవుతారు. అంటే కామము, అర్థము, ధర్మము సమపాల్లో వీళ్ళని క్షత్రియ అంటారు. ఇలా ఒక 100 జన్మలు తీసుకున్న తర్వాత ఎంతసేపు భౌతికంగానే మనం అంతా కూడా సేవ చేయటం కానీ హెల్ప్ చేయడం కానీ ఎక్కడో తెలియని ఒక ఆత్మ సంతృప్తి మిస్ అవుతుంటుంది. అదే బ్రాహ్మణ స్థితి. బ్రాహ్మణ అంటే ధర్మ అంటే కామ, అర్థ, ధర్మ, మోక్ష, ఈ 4 సమపాల్లో ఉన్నదే బ్రాహ్మణ స్థితి. ఇది గురుకులం అంటే. సో గురుకులంలో శూద్రుడిగా ప్రవేశింపచేసి తర్వాత ఈ స్థితులను దాటుకుని బ్రాహ్మణ జన్మనా జాయితే శూద్ర సంస్కారాత్ భవేద ద్విజ అంటే గురుకులంలోకి ప్రవేశించిన తర్వాత సెకండ్ బర్త్, యాక్చువల్గా ఒక సెకండ్ బర్త్ అనమాట. తర్వాత
వేద పాఠాత్ భవేత విప్రహ అంటే వేదాలు అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్, అప్పుడు నువ్వు ఒక విప్పుడు అవుతావు. అండ్ ఫైనల్లీ బ్రహ్మ జానాతీతి, బ్రహ్మ జానాతి ఇది అంటే బ్రహ్మ అని నువ్వు తెలుసుకుని ఈ విధంగా జీవించడమే బ్రాహ్మణుడు అంటే. మనందరం హిందూ కులం, అవునా? హిందూ మతం. హిందూ అనేది మతమే కాదు. హిందూ అంటే అచీవింగ్ ద హై స్టేట్ ఆఫ్ నాలెడ్జ్. ఏంటా నాలెడ్జ్? ఎవరా హై స్టేట్? బ్రహ్మ. ఆ బ్రహ్మ జ్ఞానం కలవాడు అంటే ద వన్ హూ ప్రాక్టీస్ ద బ్రహ్మ జ్ఞానం, వాళ్ళని హిందువులు అంటారు. కానీ మన భారతదేశాన్ని ఆధ్యాత్మిక అజ్ఞానులు దాడి చేసి మన జ్ఞాన సంపదన్ని తగలపెట్టారు. మళ్ళీ తిరిగి ఆ జ్ఞానం అంతా పునఃవైభవం రావాలా వద్దా? రావాలా? అదే మనం ఆనంద అరణ్యాశ్రమం గురుకుల విశ్వవిద్యాలయ. మైండ్ని ఫీడ్ చేయకూడదు, ట్రైన్ చేయాలి. సమస్తము మనకి తెలిసినవే, కానీ భూలోకంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవాలి. మర్చిపోయిన వాటిని గుర్తు తెచ్చుకోవటమే. ఇప్పుడు ఇక్కడంతా స్టేజ్ చెప్పిన వాళ్ళంతా ఎవరనుకుంటున్నారు? వాళ్ళకి తెలియని విషయాల్ని వాళ్ళని గుర్తు తెచ్చుకొని మీరు అందరూ మర్చిపోయిన వాటిని గుర్తు తెచ్చిన వాళ్ళు వీళ్ళంతా, అవునా? సో మరి ఇలాంటి ఒక విద్యా వ్యవస్థలో మార్పు రావాలా వద్దా? చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ఆ సంకల్పం నేను పెట్టుకున్నాను. సో గురువు గారికి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ధ్యాన యజ్ఞాలు, ధ్యాన ప్రచారాలు ఉండవు అంటే అవసరం లేదు. ఎందుకని? మూలాల్లోనే చెప్తున్నాం కదా, అవునా? ఇప్పుడు మనం చాలామంది చక్కగా ఆరోగ్యం గురించి చెప్పారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్థూలము సూక్ష్మము. స్థూలము అంటే 30%. నువ్వు ఏమన్నా తిను, 30% మించి నువ్వు తిన్నావంటే అది కొవ్వుగా తయారవుతుంది. నీకు కావాల్సిన శక్తి 30%ఏ స్థూలము. సూక్ష్మం అంటే ఏంటి? నువ్వు నిద్రపోయినప్పుడు, ధ్యానం చేసినప్పుడు ఏదైతే నువ్వు అందుకుంటావో అది. సో రోగం వస్తుంది. రోగం గురించే కదా ఇక్కడ హెల్త్ గురించే కదా మాట్లాడుతుంది. ఇక్కడ మనం సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం. ధర్మం అంటే ముందు శరీర ధర్మం, కుటుంబ ధర్మం, వృత్తి ధర్మం, సొసైటీ ధర్మం. ఫస్ట్ శరీర ధర్మం. నువ్వు బాగుంటే ఆటోమేటిక్గా మిగతా 3 ధర్మాలు సహజంగా అయిపోతాయి. నువ్వు బాగుండటం అంటే హెల్తీగా ఉండటం. హెల్తీగా ఉండటం అంటే అర్థము అంతరార్థము తెలుసుకోవటం. రోగం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది. బీపీ ఎందుకు వస్తుంది? కోపం ఎక్కువైతే వస్తుంది. షుగర్ ఎందుకు వస్తుందంటే నీ మాటలతో చేతులతో ఎదుటి వ్యక్తిని అంటే వాళ్ళని బాధ పెట్టినట్టుగా, ఇబ్బంది పెట్టినట్టుగా ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే వాడు అనుకుంటాడు కదా, ఎందుకు వచ్చిందిరా భగవంతుడు ఇలాంటి వాడితో ఉన్నాను, ఇలాంటి వాడి దగ్గర పనిచేస్తున్నాను. ఈ విధమైన ఆలోచన విధానం వాళ్ళకి షుగర్ రోగాలు వస్తాయి. ఎదుటి వ్యక్తి విజయాన్ని మనం దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతే కుళ్ళుకుంటూ ఉంటారు చూసారా, ఒకడు బాగుపడుతూ అదేమవుతుందంటే లోపల కడుపు రగిలిపోతుంటుంది, అవునా? ఇలాంటి వాళ్ళకి ఎసిడిటీ, అల్సర్ ఇలాంటి రోగాలు వస్తాయి, డైజెషన్ ప్రాబ్లం. అండ్ ముఖ్యంగా రూమర్స్, పక్కోడు గురించి తెగ ఊహించేసుకొని ఇష్టం వచ్చాడు మాట్లాడుతుంటారు. కిడ్నీ తెలుసు కదా, మన శరీరంలో ఉన్న మలము అంటే వ్యర్థం, మలమూత్ర విసర్జన చేస్తుంది. ఈ రూమర్స్, గాసిప్స్ ఏంటంటే బయట ఉన్న చెత్తంతా లోపల తీసుకొస్తున్నాం. అంటే చూడండి మన మైండ్ ఏ విధంగా శరీరం మీద పనిచేస్తుంది. మరి హెల్త్ సరిగ్గా లేనప్పుడు మరి ఏమంటారు శరీర ధర్మం చేయనప్పుడు దాని ఇంపాక్ట్ కుటుంబ ధర్మం మీద, వృత్తి ధర్మం మీద, తర్వాత సొసైటీ మీద కూడా పడుతుంది. పత్రి సార్ చాలా సింపుల్ కామన్ సెన్స్ మనకి నేర్పించిన సింపుల్ కామన్ సెన్స్ అంతే, అర్థము అంతరార్థము. మరి ఇప్పుడు అరుణాచలేశ్వరుడు, అవునా? శివుడు నిరాకారుడు అంటారు కదా, మరి ఆకారం ఎందుకు ఇచ్చారు? నిరాకార తత్వాన్ని ఆకారంలో ఇచ్చారు. మరి ఎదురుగా నంది ఉంటాడు, అవునా? నంది ఇలా వేళ్ళు పెట్టి చూడమంటారు. ఏంటది? నంది ధర్మానికి సంకేతం. నీ చూపు ధర్మంగా ఉండాలి. అందుకే మన గురుముఖంలో సనాతన ధర్మం ఏం చెప్పిందో అదే అన్నమాట. ఇక్కడ కొద్దిగా పక్కకెళ్ళింది. ఈ సనాతన ఇప్పుడు ఎలాగైతే మనం 2 కాళ్ళ మీద నిలబడతామో
ఆ సనాతన ధర్మం కూడా సత్యం వద ధర్మం చెర, వీటి మీద నిలబడింది, ఆధారం ఉంటుంది. సత్యం వద, వద అంటే మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు, అంటే నీ దృష్టి ధర్మబద్ధంగా ఉండాలి. అందుకే పత్రిసారి ధ్యానంలో ఈ రెండు కళ్ళని, అంటే ఇది డ్యుయాలిటీ చూపిస్తుంది, ఇది ఏకత్వాన్ని చూపిస్తుంది. అందుకనే ఏకత్వాన్ని చూడాలి అంటే, ధర్మబద్ధంగా చూడాలంటే రెండు కళ్ళు మూసుకొని త్రినేత్రంతో చూడాలి. అందుకే శివుడు ఎప్పుడు కూడా ధ్యాన ముద్రలో ఉంటాడు. శివుణ్ణి చూడాలి అంటే ధర్మబద్ధంగా చూడాలి. ధర్మం అంటే ఏంటి? ఎప్పుడు ఆ ధర్మం యాక్టివేట్ అవుతుంది నీ అంతరంగంలో? ఎప్పుడైతే నీ మైండ్ ఆఫ్ అవుతుందో. మైండ్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. మైండ్ అంతరంగంలో నుంచి వచ్చే ఇంట్యూషన్ని క్యాచ్ చేసే విధంగా, మైండ్ ఈజ్ బ్యూటిఫుల్గా క్యాచ్ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మైండ్ని ఫీడ్ చేస్తున్నాం. మరి అప్పుడు లోపల ఉన్న ఆ ఇన్నర్ వాయిస్, అంతర్వాణి ఎలా వినిస్తుంది? తర్వాత శివుడి మెడలో పాము ఉంటుంది. పావుని మనం ఏంటో నాగరాజ, నాగపావు అంట. నాగ అంటే ఎరుక. నువ్వు ఎరుక మిస్ అయ్యి ఏదన్నా కర్మ చేస్తే అది నిన్ను కాటేస్తుంది. అదే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. నువ్వు ఏదైతే కర్మ ఎరుక లేకుండా చేసావో అది ఎదుటి వ్యక్తి ఇబ్బంది పెడుతుందో అదే నిన్ను కాటేస్తుంది. తర్వాత గంగ, అవునా? నెత్తి మీద గంగ, ఆవిడ భార్య కాదు. గంగ రిప్రజెంట్స్ డివైన్ కాస్మిక్ ఓషన్. నువ్వు ధ్యాన సాధనలో ఉన్నప్పుడు నిత్యం నీ బ్రహ్మరంధ్రంలోకి ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా ప్రవేశించి మొత్తం నీ దేహం మొత్తం శుద్ధి చేస్తుంది. అంటే మనము స్థూలము సూక్ష్మము రెండూ చేయాలి. స్థూలం గురించి నేను చెప్పను, ఎందుకంటే ఆయా ఫీల్డ్స్లో మరి ఇందాక ఒక మాస్టరు, మరి ఆయుర్వేదం మాస్టర్, ఆవిడెంతో చక్కగా చెప్పారు. దానికి ముందు కూడా ఇంకొక మాస్టర్ చెప్పారు. సో సూక్ష్మం గురించి మాట్లాడుతున్నా. అంటే రెండు రకాలుగాను 30-70%. సో మరి ఇలా ప్రతి విషయాన్ని ఒక మాట మాట్లాడితే అది ఎలా భూలోకంలో గ్రౌండ్ రియాలిటీలో అది ఆచరణలోకి వెళ్తుంది అనే ఈ సూక్ష్మాన్ని మరి మనం తెలుసుకోవాలా వద్దా? దీన్ని చిన్నప్పుడే విద్యలో వేస్తే ఎంత బ్యూటిఫుల్ కామన్ సెన్స్ ఉంటుంది, అవునా? సో మరి ఇలాంటి ప్రాజెక్ట్ కావాలా వద్దా? కావాలి కదా. మరి ఈ ప్రాజెక్ట్ భూలోకంలోకి రావాలంటే ఎంతోమంది భూలోకవాసులు ధ్యానంలో కూర్చొని ఇది రావాలని హృదయపూర్వకంగా కోరుకోవాలి. సో నా విన్నపం ఏంటంటే, హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి జోడించి చెప్తున్నాను. మీరందరూ కూడా హృదయపూర్వకంగా ఇది రావాలని ఒక ఇంటెంట్ పెట్టుకొని ధ్యానం చేస్తారా? ఇప్పుడు మనకి పిప్పల ప్రసాద్ గారు సెషన్ ఉంది. సో మీ అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ రావాలని హృదయపూర్వకంగా కోరుకోవాలని అనుకుంటున్నాను. అలాగే నేను కొన్ని ప్రింట్అవుట్స్ తీసుకొచ్చాను. ఆ గురుకులు ప్రస్తుతానికి ఇంగ్లీష్లో, త్వరలో మనకి తెలుగు, కన్నడ అన్ని మ్యాగజైన్స్, ధ్యాన్ జగత్ మ్యాగజైన్స్లో కూడా పబ్లిష్ చేస్తాం. ఎవరికైనా ఇష్టం ఉంటే నా దగ్గరికి రండి, నేను ఆ కాపీ ఇస్తాను. సో అందరూ మెడిటేషన్లో కూర్చుంటారా? ஸோ தேங்க்யூ. அவர் என்ன சொல்ல வர்றாருன்னா, இப்போ நம்ம காலையிலேருந்து தெரிஞ்சுக்க விஷயங்கள் எல்லாம் சின்ன குழந்தைங்கள்லேருந்து நம்ம தெரிஞ்சிருந்தா எவ்வளோ நல்லா இருக்கும். ஸோ அது குழந்தைங்களை இது படிப்போடு அவங்க அது கொடுத்தா நல்லா இருக்கும்னு சொல்லிட்டு அவர் ஆனந்த அரண்ய ஆசிரம குருகுல விஸ்வவித்யாலயா அப்படின்னு ஒன்று ஆரம்பிக்க போறாரு. அடுத்த தலைமுறைக்கு இந்த ஞானம் எல்லாம் சின்ன குழந்தைங்களாவே கொடுக்கணும். அப்போ நமக்கு இந்த மாதிரி தியான யக்னங்கள் இதெல்லாம் தேவையே படாது. ஏன்னா அவங்க அந்த ஞானத்தோடவே வாழ்றாங்க. நம்ம மறந்துட்டோம். அதனால இந்த மாதிரி ப்ரோக்ராம்ஸ் வச்சு திருப்பி ஞாபகப்படுத்திட்டு இருக்கிறோம். ஆனா நம்ம குழந்தைங்களுக்கு இந்த ஞானத்தை சின்ன வயசுல இருந்து கொடுக்கலாம் அப்படின்னு சொல்றாரு. ಥ್ಯಾಂಕ್ಯೂ ವೆರಿ ಮಚ್ ಶ್ರೀಕಾಂತ್ ಜಿ, ಥ್ಯಾಂಕ್ಯೂ. ಮಿತ್ರರೇ, ಇದು ಆನಂದ ಅರಣ್ಯ ನೋಡಿ, ಆನಂದ ಅರಣ್ಯ ಆಶ್ರಮ ಅಂತ ಗುರುಕುಲ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ. ಶ್ರೀಕಾಂತ್ ಸರ್ ತುಂಬಾ ವರ್ಷದಿಂದ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅದ್ರ ಮೇಲೆ. ಸೊ ಅದ್ಭುತ ಸಂಶೋಧನೆ ರಿಸರ್ಚ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರು. ಇದೇನಂತಂದ್ರೆ ನಮ್ಮ ಗುರುಕುಲ ವಿಧಾನ ಹೇಗಿದೆಯೋ ಅದನ್ನು ಮತ್ತೆ ವಾಪಸ್ ತಗೊಂಡು ಬರಬೇಕು ಅಂತ. ಇಲ್ಲಾಂದ್ರೆ ನಮಗೆ ದಾರಿ ಇಲ್ಲ, ದಾರಿ ಆಲ್ರೆಡಿ ತಪ್ಪಿದೀವಿ, ಬೇರೆ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೀವಿ ಅಷ್ಟೇ. ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೀವಿ ಯಾರು ಗೊತ್ತಿಲ್ಲ. ಏನು ಆಗಬೇಕು ಅಂತಂದ್ರೆ ಇತ್ತೀಚಿನ ನಮ್ಮ ಯುವತ ನೋಡಿದ್ರೆ ಏನಾಗಬೇಕು ಅಂತಂದ್ರೆ ಡಾಕ್ಟರು, ಇಂಜಿನಿಯರು, ಆಮೇಲೆ ಇನ್ನೇನು ಲಾಯರು, ಇನ್ನೊಂದು ಅಷ್ಟೇ ಇರೋದು. ಒಂದು ಅದ್ಭುತ ವ್ಯಕ್ತಿ ನಾನೊಂದು ಅದ್ಭುತ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ ಆಗ್ಬೇಕಂತ ಯಾರನ್ನ ಹೇಳ್ತಾರ?
ನಾನೊಂದು ಅದ್ಭುತ ವ್ಯಕ್ತಿ ಆಗಬೇಕು ಅಂತ ಯಾರನ್ನ ಹೇಳ್ತಾರಾ? ಯಾರು ಇರಲ್ಲ. ಯಾವಾಗಲೂ ಏನೋ ಒಂದು ಹೇಳ್ತಾ ಹೋಗ್ತೀವಿ. ಅಂದರೆ ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವನ ಸಾಗ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೆ ಮುಖ್ಯ ಕಾರಣ ಏನಂದರೆ ನಮ್ಮ ವಿದ್ಯೆ ವಿಧಾನ ಅದು ಒಂಥರ ತಪ್ಪು ಮಾರ್ಗದಲ್ಲಿರ್ಬೋದು, ಇಲ್ಲ ಬೇರೆ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಷ್ಟೇ. ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರೋಂಥ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಬಿಟ್ಟರೆ ಸನಾತನ ವಿದ್ಯೆ ನಾವು ಯಾವಾಗಲೂ ದೂರ ಆಗಿದ್ದೀವಿ. ಆ ಸನಾತನ ವಿದ್ಯೆಯನ್ನು ಮತ್ತೆ ವಾಪಸ್ ತರುವಂಥ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಪ್ರಯತ್ನ ಶ್ರೀಕಾಂತ್ ಸರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವರ ಟೀಮು ಎಲ್ಲರೂ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವ್ರಿಗೆ ಒಂದು ನಮ್ಮೆಲ್ಲರ ಕಡೆಯಿಂದ ಅವ್ರಿಗೆ ಶುಭಾಶಯಗಳು ತಿಳಿಸೋಣ. ಸೊ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸೋಣ. ನಾವೆಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡೋಣ. ಓಕೆ, ಇಂಥ ಅದ್ಭುತವಾದ ವಿದ್ಯೆ ಅವ್ರ ಹತ್ರ ನೀವು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿ. ನಿಮಗೆ ಏನೇ ಡೌಟ್ಸ್ ಇದ್ದರೆ ಆ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಬಗ್ಗೆ ಹೇಗೆ ನಡೀತಾ ಇದೆ, ಸಿಲೆಬಸ್ಸು ಅವರು ತುಂಬ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸಿಲೆಬಸ್ ಬೇಕು, ಅದಕ್ಕೊಂದು ವ್ಯವಸ್ಥೆ ಬೇಕು ಅಲ್ವಾ. ಸೊ ಒಂದು ಗೋಶಾಲ ಬೇಕು, ಅದಕ್ಕೆ ಅಟ್ಯಾಚ್ಡ್ ಆಗಿ ತುಂಬ ಇರುತ್ತೆ. ಸೊ ನಮ್ಮ ವೇದಗಳೆಲ್ಲ ಅಲ್ಲಿ ಬೋಧನೆ ಮಾಡಬೇಕಾಗತ್ತೆ. ಸೊ ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮವನ್ನು ಬೋಧಿಸಬೇಕಾಗತ್ತೆ. ಎಷ್ಟೋ 64 ಕಲೆಗಳೇನಿದೆಯೋ 64 ಆರ್ಟ್ಸ್ ಅದನ್ನು ಅಲ್ಲಿ ಕಲಿಸ್ಬೇಕಾಗತ್ತೆ. ಎಷ್ಟು ವ್ಯವಸ್ಥೆ ಇರ್ತದೆ ಅಲ್ಲಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಸುಮ್ಮನೆ ABCD ಅಂದರೆ ಆಗಲ್ಲ, ಆಯಿತಾ. ABCDEFGH A to Z ಕಲಿದೀವಿ, ವರ್ಡ್ಸ್ ಬಂತು, ಇಂಗ್ಲೀಷ್ ಮಾತಾಡಿದ್ರೆ ಆಗೋದಿಲ್ಲ. ಎಷ್ಟು ಕಷ್ಟ ಇರುತ್ತೆ. ಒಂದು ಸಂಸ್ಕೃತ ಕಲಿಯಬೇಕಂದ್ರೆ ಅದು ವಾಟ್ ಕೈಂಡ್ ಆಫ್ ಎಜುಕೇಷನ್ ಇಟ್ ಈಸ್. ಸಂಸ್ಕೃತ ಕಲಿಯೋದು, ವೇದಗಳು ಘೋಷಣೆ ಮಾಡೋದು ಎಷ್ಟು ಅದ್ಭುತ ಕಲೆ. ಈಗ ಇತ್ತೀಚಿನ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಮಕ್ಕಳು, ಈಗ ನಾವು ಸಹ ಒಂದು ಸಂಸ್ಕೃತ ಪದ್ಯ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ತುಂಬ ಕಷ್ಟ. ಆದರೆ ಭಾರತ ಭೂಮಿಯಲ್ಲೇ ಹುಟ್ಟಿದ್ದೀವಿ, ಆದರೆ ಒಂದು ಪದ್ಯ ಹೇಳಕ್ಕೂ ಅಸಾಧ್ಯವಾಗಲ್ಲ. ನೋಡಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಬೆಳೀತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ಇಟ್ಸ್ ಆಲ್ ನಾಟ್ ಕರೆಕ್ಟ್. ವಾಟ್ ಎವರ್ ಈಸ್ ಡೂಯಿಂಗ್ ದ ಗ್ರೇಟೆಸ್ಟ್ ಎಫರ್ಟ್. ಲೆಟ್ಸ್ ಹ್ಯಾವ್ ಎ ಬಿಗ್ ರೌಂಡ್ ಆಫ್ ಅಪ್ಲಾಸ್ ಫಾರ್ ಸರ್.